తీసుకోవచ్చు, యా కారణాలు ఉంటే కనుక. రైట్ కారణాలు లేనప్పుడు తీసుకోవడానికి ఉండదు. యా రైట్ సార్. ప్రేమ్ గాంధీ గారు నమస్కారం అండి. నమస్కారం. నా వాయిస్ నమస్కారం అండి. వినపడుతుందండి మీకు? వినపడుతుంది. వినపడుతుంది. యా నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం, స్థానిక ఎన్నికలకైతే నగారా మోగిపోయింది. లక్ష్మణ్ గారు చెప్తున్నట్టుగా 8వ తారీఖు వరకు అందరూ కూడా వేచి చూసే పరిస్థితులే. కోర్టులు కూడా ఎక్కువగా జోక్యం చేసుకోవు కాబట్టి ఎన్నికలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం కూడా అనుకుందాం. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉందా? స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేంత సత్తా భారతీయ జనతా పార్టీకి ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్న పరిస్థితి. ఇక యూరియా అంశానికి సంబంధించి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. దానివల్లే ఈరోజు యూరియా కొరత వస్తున్న పరిస్థితి అని కూడా చెప్తున్న పరిస్థితి. ఏ నినాదంతో మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలని ఉవ్విళ్ళూరుతున్న భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికలను ఏ విధంగా చూస్తుంది? ఎన్ని స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఏం చెప్తారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అయితే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల ఒక ఆలోచన చేసింది, ఏదేమైనా సరే కోర్టు యొక్క వాదనని కాదనకుండా కోర్టు మాటని చేసేటువంటి పరిస్థితి కాదనేటువంటి పరిస్థితుల్లో తప్ప మనస్ఫూర్తి వాళ్ళు ఎక్కడ కూడా ఎలక్షన్ కు పోదామనేటువంటి వాతావరణం, ఎన్నికల నగారం మోగించాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ చేయలేదు. ఇక పొమ్మని రేఖ పొగబెట్టినట్టు కోర్టు ఇది చేస్తుంది అనేటువంటి భావనలో వచ్చింది. అందులో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. రేపు 8వ తారీఖు గానీ మనం ఏది ఫైనల్ గా చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామీణ వాతావరణం పరిస్థితులు ఇవాళ ఎట్లా ఉన్నాయి అని అంటే, కొంతమంది సర్పంచ్లు చేసినటువంటి పనులు చేసిన దానికి సంబంధించిన బిల్లులు రాకున్నారు, సెక్రటరీల చుట్టూ తిరుగుతా ఉన్నారు, అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. వేలాది కోట్ల రూపాయల బిల్స్ రావాల్సి ఉంది, వేలాది కోట్ల రూపాయల పని చేసి బిల్స్ లేక ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితులు. సర్పంచ్లు లేదా కాంట్రాక్టర్లు అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న దాఖలాలు అనేక సందర్భాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా చూసినాం. కానీ ప్రభుత్వం ఏమంటుంది, ఏదో ఇది చేసి ఇవ్వాలేదో కొంత బిల్లు రిలీజ్ చేసిన అంటుంది. మళ్ళీ ఆ ఫండ్స్ ఎంత రిలీజ్ చేసింది ఏం చేసింది తెలియదు. కొంత ఫండ్స్ రిలీజ్ చేసి ఎన్నికల నగారం మోగిస్తున్నాం, ఎన్నికలకు పోతా ఉన్నాం అనేటువంటి వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ముమ్మాటికి ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఇవాళ ప్రజల్లో వీళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేక ఖచ్చితంగా కనబడుతుంది. అయితే కొంత అధికార పార్టీ కాబట్టి, కొంత సమన్వయం ఉండేటువంటి కొంత అధికార పార్టీ కాబట్టి అక్కడనో ఇక్కడనో దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంది క్షేత్రస్థాయిలో? అసలు పట్టుందా భారతీయ జనతా పార్టీకి? అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఆరోపిస్తుంది ఏంటి అంటే, వార్డులలో కూడా వాళ్ళకి సంబంధించిన క్యాడర్ కానీ ఎవరు కూడా లేని పరిస్థితి, క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి అంత పవర్ లేదు అని చెప్పి వినపడుతున్న పరిస్థితులు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అయిందా? సరే, ఇప్పుడు వాళ్ళ పార్టీలకు పరిస్థితులు ఏందో వాళ్ళు చూసుకునేటువంటి అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ కంటే ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా వస్తానంటే 1.45% ఉన్న ఓట్ల నుంచి ఇలా 14.5%కి వచ్చినాము. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము, 8 మంది ఎంపీలు ఉన్నాము, 3 ఎమ్మెల్సీలు ఉన్నాము. ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడున్నాం, ప్రతి సమస్య మీద యుద్ధం చేస్తా ఉన్నాము, ప్రజల పక్షాన నిలబడినట్టున్నాము. ఏవైతే హామీలు ఇచ్చినామో ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఇచ్చేసినట్టున్నాయి. వరంగల్ జిల్లా గిరిజన యూనివర్సిటీ ఇచ్చినాము, దానికి సంబంధించి ఇష్యూ ఇచ్చినాము, పసుపు బోర్డు ఇచ్చినాము. ఉత్తరాది జిల్లాలో ఉన్న ఉత్తరాది తెలంగాణ వైపు ఉన్నటువంటి జిల్లాలలో కానీ, కరీంనగర్ కానీ, లేకుంటే కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఆ జిల్లాలో బలంగా ఉన్నాం. మారుమూల ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా ఈసారి ముమ్మాటికి మేము చేస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. గతంతో పోల్చుకుంటే ఇలా చాలా ఉన్నాం. అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ శక్తి ఒకటి ఏంటంటే బూత్ కమిటీలు. ఏ పార్టీకి ఉండదండి, కాంగ్రెస్ పార్టీ చూసుకున్నా, బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నా, ఇంకే పార్టీకి లేనటువంటి శక్తి ఏముందంటే బూత్ స్థాయి కమిటీలు ఉంటాయి. పక్కా 100కి 100%. ఆడ 4 ఉంటారా 40 ఉంటారా కానీ ప్రతి బూత్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయిలో పనిచేస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మళ్ళీ మీకు టైం ఇస్తాను. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలకి